హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సునీత రెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా ఒకటి చెప్దాం అనుకున్నది. ఎవరికైనా టైం లేకపోయినా, జాబ్ హోల్డర్స్ అలా వాళ్ళకి టైం లేదు కానీ స్టమక్ ఫుల్గా ఉండాలి అలా న్యాచురల్ అన్కుక్డ్ ఫస్ట్ ట్రై చేస్తున్నా పెట్టడానికి. తర్వాత కుక్డ్ కూడా హెల్దీ పెడతాను. నా ఛానల్ని చూస్తూ ఉండండి, చెక్ చేస్తూ ఉండండి. మీకు అన్ని టైప్స్ ఆఫ్ రెసిపీస్ పెడుతూ ఉంటాను. అందులో భాగంగానే ఈరోజు చియా పుడ్డింగ్ అని 2 ఫ్లేవర్స్తో చేస్తున్నాను అనమాట. ఒకటేమో ఆల్మండ్ మిల్క్తో, ఒకటేమో కోకోనట్ మిల్క్తో. ఆ 2 ఫ్లేవర్స్తో చేస్తున్నాను. అది యాక్చువల్గా నైట్ చేసి పెట్టుకున్నాను, మార్నింగ్ అది సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మినిమం 4 to 6 hours ఫ్రిడ్జ్లో ఉండాలన్నమాట అది. సో చూపిస్తాను రండి. ఫస్ట్ ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ది ఫ్లేవర్ది చేస్తున్నాను. ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఇవి ఒక పర్సన్కి సరిపోయాన్ని తీసుకున్నాను నేను. కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. త్వరగా మిక్స్ అవుతుంది. మిక్స్ చేసిన దాన్ని ఇలా ఒక క్లీన్ చేసిన క్లాత్లో అలా బాగా మిక్స్ అయిన దాన్ని వేసేయండి. ఆ పిప్పిపోయి ఓన్లీ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. పిప్పిని తీసేయాలి. కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఇంకోసారి మిక్స్ చేసుకొని వడగట్టుకోండి. సో 2 tablespoons చియా సీడ్స్ వేయాలి. ఇది ఒక పర్సన్కే కదా, సో ఒక పర్సన్కి 2 tablespoons సరిపోతుంది, ఎక్కువ వేయకండి. తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. ఒక 2 minutes అలా మూత పెట్టేసి మళ్ళీ 2 minutes 3 minutes తర్వాత ఇంకొకసారి ఇలా తీసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ దాన్ని అంతా అలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇది 6 hours అయినా మినిమం ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ది ఆల్మండ్ మిల్క్ అనమాట. ఇవి 5 to 6 తీసుకున్నాను అనమాట ఒక పర్సన్కి. నైట్ అంతా నానపెట్టినవి అవి కూడా. కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కావాలంటే ఇంకొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇలాగే తీసేస్తున్నాను బాగా మిక్స్ అయిందని. సో ఇందులో ఒక కప్పు తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను సపరేట్గా. ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎన్ని కావాలంటే అన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఇంకొన్ని వాటర్ పోసాను నేను. నెక్స్ట్ ఇందులో 2 tablespoons చియా సీడ్స్ మిక్స్ చేయడమే, అంతే, ఏం లేదు. ఇందులో ఇలా 2 tablespoons వేసాను అనమాట. క్లిప్పింగ్ మిస్ అయింది. సో దీన్ని ఇంకో 2 minutes ఆగి మళ్ళీ బాగా కలిపి మళ్ళీ ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. మినిమం 4 to 6 hours అయినా ఫ్రిడ్జ్లో ఉండాలి. సో ఇదంతా నేను ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైట్ చేశాను అనమాట. జస్ట్ ఇలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మూత పెట్టి. పెట్టుకోవాలని నైటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తీస్తాను ఇప్పుడు. 2 ఫ్లేవర్స్. ఇప్పుడు చూడండి, ఇదేమో కోకోనట్ మిల్క్లో వేసింది అనమాట. ఇది కొంచెం చిక్కగా వచ్చింది. ఇది ఆల్మండ్లో వేసింది, ఆల్మండ్ మిల్క్లో. ఇలా దీనిలో ఇప్పుడు కొంచెం నేను తేనె వేసుకుంటాను. తీగా అంటే త్వరగా తింటారు కదా పిల్లలైనా ఎవరైనా మనమైనా. అండ్ తేనె కూడా చాలా న్యాచురల్ తేనె ఇది. 1 స్పూన్. మీ తీపికి మీకు ఎలా కావాలనిపిస్తే అలా వేసుకోండి. ఇవి అంటే ఫ్రూట్స్ నేను ఎక్కువే తింటాను, అందుకే 2 types ఫ్రూట్స్ పెట్టుకున్నాను సర్వ్ చేసుకోవడం కోసమని. చాలా బాగుంటుంది తినేటప్పుడు. వాటితో పాటు కలిపి తింటుంటే బాగుంటుంది. దీనిలో కూడా కొన్ని ఇవేమో జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం
కట్ చేసుకున్నాను అనమాట. ఇలా తినేటప్పుడు అలా పలుకులు పలుకులు తగులుతుంటే బాగుంటుంది. ఇదండి ఫైనల్గా ఇలా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. యాక్చువల్గా చియా సీడ్స్ చాలా హెల్దీ. అది కరెక్ట్గా వాడే పద్ధతి అది తెలియకపోతే దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిలో, చూస్తూ ఉండండి. యాక్చువల్గా ఆఫీస్ వర్క్ టైం స్టార్ట్ అయింది నాకు, అందుకే అక్కడ కూర్చొని తిన్నామని తెచ్చుకున్నాను. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అవి చిన్న చిన్నవి తగులుతూ ఉంటాయి కదా, బాగుంటాయి. తీపేసుకోండి, ఇంకా నచ్చుతుంది. యాక్చువల్లీ చెప్పాను కదా, ఈ సరిగా వాడే పద్ధతి అది తెలియకపోతే కొన్ని నష్టాలు కూడా ఉంటాయని, అవేంటో చెప్తాను. ఇవి మంచివి కదా అనేసి అందరూ ఎంటీ స్టమక్తో ఇదంతా పెద్ద ప్రాసెస్, ఇలా ఏం చేసుకుందాం, వాటర్లో వేసుకొని తాగేద్దాం అని అనుకుంటారు. అలా అస్సలు చేయకండి. ఎందుకంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాట్స్ అని మైక్రో న్యూట్రియన్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి గుడ్ ఫ్యాట్ అంటే ఇలా కోకోనట్ మిల్క్ కానీ, ఓట్స్ మిల్క్, ఆల్మండ్స్, ఇలా గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాటితో రియాక్షన్ అయితేనే అవి డైజెస్ట్ అవుతాయి అన్నమాట. లేకపోతే అవి ఇండైజెస్ట్లా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా తాగితే. ఇంకొకటి ఇవి తీసుకున్న తర్వాత ఇది ఇలా తింటున్నాం కదా, ఇలా తిన్న తర్వాత టీయో కాఫీయో తాగుదామని కూడా అనుకోకండి. అందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట చియా సీడ్స్లో. ఆ ఫైబర్ మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల స్టొమక్ లైనింగ్ అదంతా ఇరిటేటింగ్ అవుతుంది అనమాట. సో అప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది, అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే దీనిలో క్యాలరీస్ కూడా హైగానే ఉంటాయి. సో మనం ఒక మనిషికి 20 grams సరిపోతాయి అనమాట. అంటే 2 tablespoons అంతే, ఎక్కువ వేసుకోవద్దు. 2 tablespoons సరిపోయిద్ది. ఈ క్యాలరీస్ ఎక్కువైతే అంటే ఏమనుకుంటారంటే మంచి కదా అనేసి ప్రతి ఫుడ్లో వేసి తినడానికి ట్రై చేస్తుంటారు. అట్లా వేస్తే అప్పుడు క్యాలరీస్ ఎక్కువైపోతాయి అనమాట. అట్లా తినకూడదు. ఇంకొకటి బయట కూడా తినకండి. ఇట్లా మంచి కదా అనేసి చియా పుడ్డింగ్, డెలిషియస్ పుడ్డింగ్ అనేసి అమ్ముతూ ఉంటారండి. వాళ్ళు డెలిషియస్ అని ఎందుకు చెప్తారు? చాలా షుగర్ వేస్తారు, ఫ్యాట్స్ కూడా దాంట్లో చాలా యాడ్ అయ్యి ఉంటాయి. సో ఆల్రెడీ దీంట్లో క్యాలరీస్ చాలానే ఉంటాయి, మళ్ళీ షుగర్ క్యాలరీస్ అవన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. స్టొమక్ అప్సెట్ అయిపోయింది. సో వీలున్నంత వరకు ఇంట్లో చేసుకునే తాగండి, చాలా మంచిది. అండ్ ఎక్కువ కూడా తీసుకోకండి. ఎంత కావాలో మనిషికి ఎంత క్వాంటిటీ 200 grams అనమాట. 20 grams సరిపోతుంది రోజుకి. మీరు ట్రై చేయండి. ఇది స్టొమక్ ఫుల్ అయిపోయింది, ఇది ఒకటి తింటే చాలు. ఎక్కువ మళ్ళీ టిఫిన్ అలా తినడానికి ట్రై చేయకండి. ఇదే అండి వాళ్ళకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.